హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. బిజినెస్ సర్కిల్, హోమ్ నుంచి పిల్లలు, ఇంకా 5 కుటుంబాల మధ్య గ్రాండ్ గా ప్లాన్ చేశారు. యోగేందర్ సుచిత ఫ్యామిలీ కూడా ఉండాలన్న ఆశతో వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ. అందరికన్నా ఎక్కువగా సహస్ర. కారణాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్ అన్నిటికన్నా ముందుగా కొట్టినందుకు క్షమాపణ తీసుకోవాలి అనుకుంది. సహస్ర రూమ్ దగ్గరికి వచ్చి పిలిచారు మానస. పంతులు గారు వచ్చారు రమ్మంటూ. మీ అబ్బాయి కోసం వెయిటింగ్ అత్తయ్య, వస్తాను అని లోపల నుంచి ఆన్సర్ ఇస్తూ ఉండగానే అక్కడికి వచ్చాడు బాబు. పిల్లనొక్కదాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళావరా అని చిరుకోపం చూపిస్తున్న తల్లి బుగ్గకు ముద్దు పెట్టి, నీ కోడలికి నడవడానికి కూడా బద్ధకమే, నీ సహకారంతో సక్సెస్ఫుల్ గా నాతో ఆడేసుకుంటుంది, ఎత్తుకొని తీసుకొస్తాను వెళ్ళు అని పంపించి డోర్ కొడితే తలుపు తీసిన హంస పాప అప్పుడే విరిసిన ఎర్రని ముద్ద మందారంలా ముగ్ధ మనోహరంగా ఉంది. విషిత కోసం చూపిన అప్పటి ఇష్టం ఇప్పుడు తన ఒంటి మీద ఉంటే, ఆ చీరలో తన రూపం మొదటి చూపు అయ్యగారికి మాత్రమే దక్కాలని, ఆ ఎమోషన్ తన కళ్ళతో తను తీసుకోవాలని వెయిట్ చేస్తోంది. మెస్మరైజింగ్ ఫీల్ తో మౌనమైపోయాడు రాజ్. ఎలా ఉన్నాను అని చిన్న స్వరంతో అడిగిన సహస్రలో చిన్నపాటి బరుకు భయం. నచ్చిన వాడికి నచ్చిన చీరలో కనిపించే ఆ క్షణాలు ఏ ఆడపిల్లకైనా భారంగా ఉద్వేగంగా కదలటం సహజమే. ఆ పాదమస్తకం హంసపాప అందాన్ని, ఆ శరీరంలోని వంపు సంపులు, భంగిమలను గుండెల్లో ప్రింట్ వేసుకుంటున్న రాజులో ఇప్పుడు ఒక అనిర్వచనీయమైన ఫీలింగ్. అది ఎందుకు అనేది రాజ్కి కూడా అర్థం కావటం లేదు. ఏంటి అనేది కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. సహస్ర అందం కాదు, తన ప్రెగ్నెన్సీ కాదు, రాజ్ ఇష్టము కాదు, తన ఫీలింగ్స్ కూడా కాదు. అంతకు మించి అన్నిటినీ కలుపుకుపోయినా ఆ చీర వెనక దాగి ఉన్న మర్మం అనుకుంటా. దానినే ప్రాప్తం అంటారు, మరో రకంగా దైవత్వం అంటారు. దైవానికి తెలుసు ఏది ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో. ఇక్కడ రాజ్ ప్రేమ సహస్రకి ఇవ్వడం కాదు, అదే ప్రేమ ఎటువంటి కల్మషం లేకుండా అప్పుడు విషిత కూడా దక్కింది. అగ్రిమెంట్తో మొదలైన ఈ రహస్య ప్రేమ ఎన్నో తప్పులు తుడుచుకుంటూ దాచుకుంటూ సహస్ర దగ్గర మాత్రమే నిలిచింది. సహజ ప్రేమ, ఆ ప్రేమ మీద తను పెంచుకున్న కోరిక, నమ్మకం, తన సంకల్ప బలం అన్నీ సిద్ధించాయి. పిచ్చిగా తన పరిధి దాటిపోతున్న ఆలోచనలకి చిన్న నవ్వు అయ్యగారి పెదవుల మీద. ఆన్సర్ చెప్పకుండా నవ్వుతున్న బాబు వంకర నవ్వుకి, బాగలేదా అని మొహం చిన్న చేసుకుని అడుగుతూ ఉంటే అప్పుడే విరిసిన పువ్వు చుట్టూ తిరుగుతున్న తుమ్మెదలా సహస్ర చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తన అణువు అణువును స్కాన్ చేస్తున్న పలుపు బాబు నెమ్మదిగా తన ముందు నిలబడి అప్పుడే పుట్టిన పసిపాపను తాకినంత సున్నితంగా మృదువుగా సహస్రను హత్తుకొని వదిలి, ఇంకెప్పుడో ఎవరిని ఈ విధంగా అడక్కు, బికాస్ నీకు కాంప్లిమెంట్ ఇచ్చే రేంజ్ ఇక్కడ ఎవ్వడికి లేదు అని నుదుటి మీద పెదవులద్దాడు. అయ్యగారు ఇచ్చిన స్టేట్మెంట్ కి నివ్వెరపోయిన హంసపాపలో ఒక ప్రౌడ్ ఫీలింగ్ తో పాటు కోపం, బాధ పోటీ పడుతున్నాయి. శారీ మార్చుకుంటాను అని వెనక్కి తిరిగితే, తీస్తా అంటూ ఎత్తుకుని తీసుకొచ్చి ఇంటి నడి మధ్యన దింపి తన పక్కగా హత్తుకొని నిలబడ్డాడు. సహస్రం చూస్తున్న అందరి కళ్ళు ఫ్రీజ్ అయితే, పుత్తడి బొమ్మకు ప్రాణం పోసినట్టున్న తన రూపానికి మించి విషిత ప్రేమకు ప్రాణం పోసిన సహస్ర ఔన్నత్యం అందరినీ కొన్ని క్షణాలు మాటల్లేని బొమ్మల్లా నిలబెట్టేసింది. భయంతో రాజ్ షేర్వాణి గుప్పిట బిగించేస్తే, అమ్మా మీరంతా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎమోషనల్ అయిపోతూ నా పెళ్ళాన్ని భయపెట్టకండి, అసలే ముగ్గురు అని స్ట్రెస్ చేసి హెచ్చరిస్తూ ఉండగానే ఇంట్లోకి వచ్చారు సుజిత, యోగేందర్. వాట్ ఏ టైం, ఆతిరథ మహారథులు వేంచేశారు, వెల్కమ్ పలకండి అని రాజ్ వెక్కిరిస్తూ ఉంటే వెనక్కి తిరిగిన ఫ్యామిలీ మొత్తం యోగేంద్ర సుజితను చూస్తూ ఉంటే వాళ్ళిద్దరి కళ్ళు సహస్రం మీదే నిలిచాయి. అమ్మో, డెవిల్ డాడీ అని భయపడి అరిచి దానికి అందరూ చూసేలోపే క్యూటీ అభి వెనక్కి వెళ్లి నక్కితే ఇంతలోనే వడివడిగా దగ్గరికి వచ్చిన మానసు గారిని వాటేసుకున్నారు సుజిత గారు. ఓసే తెంగర మేళం, నోరూరుకోదా అని అభి సీరియస్ అయితే, నిజం అదేగా అని తొంగి చూసిన తనని కొట్టేలా చూస్తున్నారు యోగేంద్ర. చూసావా చూసావా ఎంత కోపం, నార్మల్ డెవిల్ కాదు, అన్నయ్యకి ఫేవరెట్ డెవిల్, అందుకే కళ్ళతోనే భస్మం చేసేలా చూస్తూ అన్నయ్యతో పోటీ పడుతున్నారు అంది భయం పలికిస్తున్న పెద్ద పెద్ద కళ్ళను యోగేంద్ర మీద నిలిపి. నా తెంగర చెల్లి తేలిగానే సర్టిఫికేట్ ఇచ్చింది అని
అయ్యగారు సర్టిఫై చేయడంతో అందరిలో చిన్న నవ్వు మెరిసింది. బట్ యోగేంద్ర రెస్పాన్స్ కోసం ఆ నవ్వుని కంట్రోల్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటే, ఏంటి బావా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని యోగేంద్రని పాయింట్ చేస్తూ, నువ్వు వచ్చాక డబల్ అయింది బావా అంటూ హక్ చేసుకున్నారు జయదేవ్. పరిచయం అక్కర్లేని కోపిష్టి యోగేంద్ర మీద సెటైర్తో జరుసుకున్నట్టే ఒక్కడుగులో కూతురికి దగ్గరికి వచ్చి, మా బేబీ అభి వైఫ్ అని వత్తి వత్తి యోగేంద్రకి చెప్పిన అమర్నాథ్ గారు, ఇంకా చాలు బేబీ నోరు తెరవకు ప్లీజ్ అంటూ కూతురు హ్యాండ్ వత్తి పట్టుకున్నారు. అంతేనా డాడీ అని ఇన్నోసెంట్ ఫేస్తో విడమర్చి అడుగుతున్న క్యూటీ బేబీ చెవి మిలేసి ముందుకు లాగి నిలబెట్టి, డేవిల్ డాడీ కాదు మా డాడీ, నీకు అత్త మామ, సర్టిఫికెట్లు ఇవ్వడం ఆపి సేవలు చేయడానికి ప్రిపేర్ అవ్వు అని అందరి ముందు ఆమె తన నిర్ణయం చెప్తే కొన్ని క్షణాలు మళ్ళీ నిశ్శబ్దం. చూసావా హంస, నన్ను డామినేట్ చేయడానికి ఎంతమంది పోటీ పడుతున్నారో అని బాబు నుంచి సెటైర్ రావడంతో అసలే టెన్షన్లో ఉన్న హంస పాప అయ్యగారి జలసికి భగవంతుడా అంటూ తల పట్టుకుంది. ఇక్కడ ఫంక్షన్ మాది అని గొంతెత్తి మరొకసారి గుర్తు చేశాడు మన బలుపు బాబు. 2 నిమిషాలు వెయిట్ చేయలేవా అని సహస్ర పళ్ళు బిగిస్తే, 6 నిమిషం కూడా వెయిట్ చేయను అంటూ, నీ చిన్న కూతురు కావాలా వద్దా అంటూ యోగేంద్ర మీదకి బెదిరింపులు వదిలితే, ఏ ఎక్స్ట్రాలే కాస్త తగ్గించుకో లేదంటే నా కూతురు కట్ చేస్తుంది అంటూ వచ్చారు యోగేందర్. ఇక వీళ్ళకి మనతో పని లేదు అని ఆమె నిట్టూరుస్తూ ఉంటే, ఎంత పొళ్ళిపోతాడేంట్రా నా కొడుకు అని జయదేవ్ గారు ఇంకోవైపు, ఇదిగో ఇదే వద్దన్నా నా కొడుకు పడి ఏడవడం మానరా అంటూ మొట్టికాయ పొడిచిన మానస గారు సుజిత గారిని తీసుకుని సహస్ర దగ్గరికి వస్తే అప్పటికే మామాళ్ళు పంచ డైలాగ్స్ తో బిజీగా కొట్టేసుకుంటున్నారు. ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని అలా చూస్తున్న సహస్రకు సౌండ్ లేదు. అన్నయ్య మీరిద్దరూ టెళ్ళి మాట్లాడుకోండి అని వాళ్ళని పంపించి, చూసావా నా కొడుకంటే ఎంత ప్రేమ అని మురిసిపోతున్నారు మానస. తిట్లకెక్కువ బూతులకు తక్కువ అన్నట్టున్న మామాళ్ళ డైలాగ్స్ కి ప్రేమ అంటూ నోరెళ్ళి పెట్టిన సహస్ర ఆ షాక్ నుండి బయటకు రాకముందే వెంట్రుకలు విరిచి నుదుటి మీద ముద్దు పెట్టి నుదుటిన కుంకుమ దిద్ది చంపలకు గంధం అద్ది తాంబూలంతో అందరి చేతుల మీదుగా కూర్చోబెట్టారు. విషిత చనిపోయిన దానికన్నా ఎక్కువగా రాజ్ వలన చనిపోయిందన్న బాధ తీసుకోలేకపోయారు. కూతురు మీద ప్రేమ, అల్లుడి మీద నమ్మకం చెదిరిపోయిందన్న ఆశాభంగం ఆయన్ని రాక్షసుడిగా మార్చేసింది. ఈ టైంలో ఇవన్నీ మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు తిరిగి నాకు ఇచ్చిన సంతోషం ఏంటో నీకు తెలియాలని చెప్తున్నాను అంటూ ఆనంద బాష్పాలతో సహస్రని హత్తుకున్నారు సుజిత. అది ఎవ్వరూ కాదనలేని సత్యం. అందరి కళ్ళు మళ్ళీ చెమ్మగిలితే ఆ సైలెంట్ ఎమోషన్ యాక్సెప్ట్ చేయలేని క్యూటీ బేబీ నోరు తెరవడమే నొక్కేశాడు అభి. గుర్రుగా తలెత్తి పైకి చూస్తే, నే డ్యూటీ కాదు ఎక్స్ట్రాలు చేసావో దెబ్బలు పడతాయి అని తనకి మాత్రమే వినపడేలా చిన్న వార్నింగ్ ఇవ్వడంతో కళ్ళతోనే ఓకే చెప్పింది. అది నమ్మి చెయ్యి తీయడమే, నాకు స్వీట్ కావాలి అంది క్యూటీ బేబీ. ఎమోషనల్ లోకల్లో ఉన్న అందరూ నార్మల్ అవుతూ తిరిగి చూస్తే హావా కవడం అభివంతయింది. స్వీట్ కావాలా సిస్టర్ అంటూ రాజిస్తూ ఉంటే, అవునన్నయ్య మార్నింగ్ నుంచి వెయిటింగ్. గీ స్మెల్ సూపర్గా ఉంది, ఇమ్మంటే ముసల్ది మీ వదిలికి పెట్టాలని అడ్డుపడింది. మీరు తొందరగా పెట్టేస్తే నేను తొందరగా తినేస్తా, అన్ని టేస్ట్ చేయాలి, వెయిటింగ్ ఇక్కడ అని మొహమాటం లేని గడుస్తానని చూపించింది క్యూటీ బేబీ. హా పెద్దమ్మా నేను కూడా అంటూ జాయిన్ అయింది మైరా కూడా. నువ్వొక్కదానివి మంచి పిల్లవా అంటూ నిరుపమను కూడా లాగి 3 కూతుల టీం సెట్ చేసింది మన క్యూటీ బేబీ. నందిత మమ్మీ సీరియస్ గా చూస్తూ ఉంటే అంతకన్నా ఎక్కువగా బుసలు కొడుతున్న అల్లుడిని వేళ్లు ముడిచి, కోపం చూపించకల్లుడు, బేబీకి ఫుడ్ అంటే ప్రియం అని బావురమంటున్నారు అమర్నాథ్. ఓ సినీ అసాధ్యం కూలా, తాను చెడ్డకోతి వనమంతా చేర్చిందన్నట్టు వాళ్ళని కూడా ఎందుకే చెడగొడుతున్నావు అంటూ దీర్ఘాలు తీస్తూ ఫ్రేమ్లోకి ఎంటర్ అయ్యారు సుజాతమ్మ. ఈసారి ఎటువంటి మొహమాటానికి పోకుండా పగలబడి యోగేందర్ నవ్వేస్తూ ఉంటే ఆయనను అనుసరిస్తూ మిగతా అందరూ జత కలిశారు. ఆ నవ్వుల పూతోటకు మహారాణి అయిన తన దేవిరికి కుంకుమ పెట్టి గంధం రాసి అక్షింతలతో తన ప్రేమను చూపించి చలిమిడితో సహస్ర నోరు తీపి చేశాడు రాజ్. మాటలకందరి మధురమైన క్షణాలను, సంవత్సరాల తరబడి ఎదురు చూసిన సంతోషాలను తనకు ఇచ్చిన రాజ్ కాళ్ళను తాకింది సహస్ర.
పైకి లేపి కౌగిలించుకొని ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చి నా బేబీస్ ని హింస పెట్టకు అని ఎప్పట్లా వార్నింగ్ ఇచ్చాడు బాబు. ఆ తర్వాత అందరూ చలిమిడితో సహస్ర నోరు తీపి చేసి అక్షంతలతో దీవిస్తే యోగేంద్ర గారు దగ్గరికి వచ్చినప్పుడు చేతులు పట్టుకుని మరీ సారీ చెప్పింది సహస్ర. ఏ సారీలోనే నా సంతోషం ఉంది, వదిలేయమంటావా అని గడుసుగా యోగేంద్ర అడగడమే రాజ్ని చూసింది హంసపాప. మావయ్య ఏరుకొని నన్ను సెలెక్ట్ చేసుకోవడం అంటే మామూలు మ్యాటర్ కాదు అని ఫస్ట్ తనకి కితాబిచ్చుకొని, అటువంటి మనిషి ఇప్పుడు నీ చేతిలో ఉన్నాడు, నీ సీతయ్య నీ ఇష్టం అనేసి తప్పుకుంటే మెంటల్ అని తిట్టుకోవడమే మిగిలింది ఎప్పటిలా. వాడి గురించి పట్టించుకోకు, మనిద్దరం ఒక పార్టీ ఫుల్గా ఆడేసుకుందాం వాడితో అని సహస్రను హత్తుకోవడంతో చలిమిడి ఫంక్షన్ ముగిసింది. నవయుగ సీతారాముల్లా అందరి దీవెనలు సహస్ర అందుకుంటే అమ్మయ్యా మాకు పర్మిషన్ దొరికింది అంటూ స్వీట్స్ తో సెటిల్ అయింది క్యూటీ బేబీ. ఒక్కటే కాదులే, తారన్, మున్ని, మైరా, నిరుపమ ఇంకా సుజాతమ్మ మనవళ్ళు మనవరాళ్ళు యూత్ బ్యాచ్ మొత్తాన్ని సెట్ చేసి పడేసింది క్యూట్ బేబీ. అదే రోజు ఈవినింగ్ సహస్రాల ఎంగేజ్మెంట్ అనుకున్నట్టుగానే గ్రాండ్ గా అందరి సంతోషాల మధ్య పూర్తయింది. 3వ నెల ఎంటర్ అయిందిగా, పద్ధతిగా పుట్టింట్లో నిద్ర చేయాలి, ఇటు నుంచి ఇటే మన ఇంటికి వెళ్దాం అన్నారు యోగేందర్. అప్పటికే అలసిపోయినందరూ యోగేంద్ర నిర్ణయానికి షాక్ అయితే కాదు అని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇక లెగ్ పెట్టడమే నా పెళ్ళాన్ని నాకు దూరం చేస్తున్నావా అంటూ గొడవకి దిగాడు. మాట్లాడమని మానసగాన్ని ముందుకు తోశారు జయదేవ్. అదేంటన్నయ్యా ఈ టైంలో అంత దూరం ఎందుకు, అయినా సహస్ర ఇప్పుడున్నది తన పుట్టింట్లోనే కదా అని మానస గారు చెప్పడానికి చూస్తూ ఉంటే సుజాతమ్మ కూడా వంత పాడారు. అబ్బే వినేది లేదు, ఇక్కడున్నది సీతయ్య కదా, అది నా తమ్ముడిల్లు, ఈ పెదనానిల్లు కాదు అని ఖరాఖండిగా వరసను కట్ చేసి, పిలవడానికి మాత్రమే పెదనాన్న, ప్రేమ చూపించడానికి అంత దూరం ఉందా అంటూ లాక్ చేశారు. సీతయ్య అని హంసపాప ముద్దుగా పెట్టుకున్న పేరు సార్థకం చేసుకున్న యోగేంద్ర మొండితనానికి ఇక ఎవ్వరూ అడ్డు చెప్పలేకపోతే, నా చిన్న కూతురు కావాలనుకుంటే నువ్వు కూడా రా అని అయ్యగారి మీద జాలిపడి ఒక ఛాన్స్ విసిరని యోగేందర్ని ఫాలో అయిపోయాడు రాజ్. అలా మాడిపోయిన అందరి మొహాలు చూసుకుంటూ సగర్వంగా సహస్రను కూర్గులో ఉన్న తన సొంత ఇంటికి రాజ్తో సహా తీసుకువెళ్లారు భార్యాభర్తలు. ఈ మడత కాజా వెనక అయ్యగారి బుర్ర పాత్ర ఉందని అభికి అనుమానం తడుతూనే ఉంది. బట్ క్లారిటీనే మిస్ అవుతుంది. హాస్పిటల్లో ప్రీతి పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. సహస్ర సంతోషంలో పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం తనకి ఎంత మాత్రం మింగుడు పట్టలేదు. అలా అని బయటపడనూ లేదు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయిపోయాక చాలా అలసటగా హాస్పిటల్కి వచ్చిన రాగిణి, మనోజ్ గారి ముఖాల్లో మాత్రం ఆ సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే తీసుకోలేకపోతోంది ప్రీతి. ఫంక్షన్ ఎలా జరిగింది అని మాట వరుస కడిగిన ప్రీతి రాజ్ గురించి వినాలని వెయిట్ చేస్తూ ఉంటే, మెడిసిన్స్ లేక మాస్క్ లేక పిచ్చెక్కిపోతూ ఉన్న తన ఒంటికి మెదడుకి కనీసం ఈ విధంగా అయినా కొంత సంతృప్తి పొందడానికి చూసిన ప్రీతికి A to Z మొత్తం సహస్ర గురించే చెప్పారు పేరెంట్స్ ఇద్దరు. దాంతో పుండ మీద కారం చల్లినట్టు ఫీల్ అవుతూ ఉంటే నువ్వు మిస్ అయ్యావని చాలా బాధపడింది. వాళ్ళు కూడా వస్తామన్నారు, మేమే ఏ టైంలో హాస్పిటల్కి మంచిది కాదు అని వద్దన్నాము అని మార్నింగ్ నుంచి ఎంజాయ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ ప్రీతితో షేర్ చేసుకుంటూ ఉండగానే వచ్చారు డ్యూటీ డాక్టర్స్. అన్నీ చెక్ చేసి మనోజ్ నుంచి సంతకాలు తీసుకుంటూ ఉంటే అడిగింది, డాడీ డిశ్చార్జ్ అవుతున్నామా అంటూ. హా బేబీ అని ఒక్కటే మాటగా ఆన్సర్ ఇచ్చి సైన్ చేసిన పేపర్స్ రిటర్న్ ఇస్తూ ఉంటే, రాజ్ సార్ ప్రెషర్ వల్ల డిశ్చార్జ్ చేస్తున్నాము, ఇక పేషెంట్ రెస్పాన్సిబిలిటీ మీదే అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్స్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ ఉండలేకపోతున్నా నేను, దిస్ ఇస్ జస్ట్ లైక్ హెల్, ఐ నో రాజ్ నా కోసం ఇలానే చేస్తాడు అని పొంగిపోతున్న ప్రీతికి ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి, రేపు మార్నింగ్ 6:45కి ఫ్లైట్ బేబీ, సింగపూర్ వెళ్ళిపోతున్నాం పర్మనెంట్గా, 5:30కి స్టార్ట్ అయితే సరిపోతుంది అని చెప్పడంతో దిమ్మెరిపోయి చూసింది ప్రీతి. తన నెత్తి మీద బ్లాస్టింగ్ జరిగిన ఫీలింగ్ ఆ క్షణం తనలో. వాట్ వాట్ డాడీ, ఏం చెప్తున్నారు మీరు, సింగపూర్ వెళ్తున్నావా అని వణికిపోతూ అడుగుతూ ఉంటే ప్రీతికి ఇష్టం లేదు అని తెలిసినా అక్కడే ఉంటే కూతురి ఇష్టాన్ని కాదనలేను అన్న ఫీలింగ్తో రాగిణి గారికి కళ్ళతోనే సైగ చేసి వెళ్ళిపోయారు మనోజ్. డాడీ ఆన్సర్ మీ అని అరుస్తున్న ప్రీతిని హత్తుకున్నారు రాగిణి. మామ్ వాట్ ఇస్ దిస్,
సడన్ గా ఈ డెసిషన్ ఏంటి? ఇక్కడ బిజినెస్‌లవి ఎవరు చూసుకుంటారు? అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే కొన్ని నిమిషాల వరకు ఏది మాట్లాడలేదు రాగిణి. మామ్, ప్లీజ్ లెట్ మీ నో. డోంట్ కిల్ మీ లైక్ దిస్ అని భరించలేక ప్రీతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, మేం బాధపడకూడదని నువ్వు నిజం దాచావు. ఆ దీపక్ నీ జీవితం నాశనం చేసిన విషయం నువ్వు మాకు చెప్పకుండా ఒక్కదానివి చాలా నరకం అనుభవించావు. అది తెలుసుకోలేకపోయాం ప్రీతి. పేరెంట్స్‌గా మేము ఫెయిల్ అయ్యాము అంటూ మీ ఫ్రెండ్స్ నిన్ను ఆ నరకం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇక్కడే ఉండి ఇక నువ్వు ఈ స్ట్రెస్ అంతా తీసుకోవడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇంక నీ పెళ్లి గురించి మేం మాట్లాడము. మా కూతురు హ్యాపీగా ఉంటే చాలు. నువ్వన్నీ మర్చిపోయి తిరిగి నార్మల్ అవ్వాలి. అందుకే వెళ్ళిపోతున్నాం అని రాగిణి గారు కుమిలిపోతూ ఉంటే ప్రీతికి మ్యాటర్ క్లియర్‌గా అర్థమైంది. చల్లగా తగిలిన చావు దెబ్బకి కన్నెళ్లతో సైలెంట్‌గా మిగిలిపోయింది. మాస్క్ వేసి దీపక్ గని కుక్క కన్నా హీనంగా ట్రీట్ చేసింది ఎవ్వరికీ తెలీదు. వాడు తన మీద పసుపులా పడి తన జీవితాన్ని చెరిచాడని అందరికీ తెలిసింది. చావు తప్పి కన్నులొట్టపోవడం అంటే ఇదే. అందరిలో ఇప్పుడు తను కోరుకున్న సానుభూతి క్వింటాల కొద్దీ ఉంది కానీ తను ఫేస్ చేయలేదు. మామ్, రాజ్ రాజ్‌కి తెలుసా? అని అతి కష్టంగా వణుకుతున్న గొంతుతో అడుగుతూ ఉంటే, తెలుసు అని తల్లి నోటి నుంచి వినడమే ప్రీతి గుండె బద్దలైంది. మనసు ముక్కలైపోతున్న ఫీలింగ్ ఒక్కసారిగా తన ప్రపంచాన్ని తన నుంచి లాగేసుకున్నట్టు కన్నీళ్లతో వెనక్కి పడిపోతే, భయపడకు బేబీ. రాజ్, అభి నాకు మీ డాడీకి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఎవరికీ వాళ్ళు చెప్పరు కూడా. నువ్వు ఫోన్ కోసం ఎవడనో రిక్వెస్ట్ చేశావు కదా, వాడిని రాజ్ పట్టుకోవడంతో ఈ నిజం మాకు తెలిసింది. ఆ ఫోన్‌తోనే కదా వాడు నిన్ను బెదిరించాడు. అది కూడా నాశనం చేసేశారు. ఇక నీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు బేబీ. మేం కూడా ఎటువంటి ప్రెషర్ ఇవ్వం. మా బేబీ ఎంత స్ట్రాంగో ఇప్పుడే మాకు అర్థమైంది. ఇక నీకు నచ్చినట్టుండు అని కూతురు మీద ప్రేమ కురిపిస్తూనే మెడిసిన్స్ ఇచ్చి బెడ్ సెట్ చేశాక లైట్స్ ఆఫ్ చేసి, గుడ్ నైట్ బేబీ, స్లీప్ వెల్ అంటూ అక్కడే పడుకున్నారు రాగిణి. సమాధిలో ప్రాణంతో పడుకున్నట్టే ఉంది ప్రీతికి. కళ్ళెబరాన్ని తలపిస్తున్న తన శరీరం మీద అసహ్యం పుడుతోంది ఇప్పుడు. కారణం తన కోరిక, తన ఒంటి దురద, తన మద పిచ్చి, సిగ్గు శరం, ఉచ్చం నీచం అన్నీ వదిలేసి బరి తెగించడం కాదు, దీపక్ తనని చెరచడం కూడా కాదు. రాజ్కి ఆ విషయం తెలియడం. ఇప్పుడు తను కన్న పిల్ల కాదు, చెడిపోయింది. రాజ్ కళ్ళలో ఆ సానుభూతి భరించలేదు. ఎందుకేనా రాజ్ రావటం లేదు? అసలు వచ్చినా ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ఫేస్ చేయాలి? తను కోరుకున్నది ఇదేనా? దీనికోసమే ఇంతగా ఫైట్ చేశానా? మెడిసిన్స్ మాత్రమే కాదు, డ్రగ్స్ ఎక్కించినా కూడా ఇప్పుడు ప్రీతి మైండ్‌కి, మనసుకి ప్రశాంతత ఇవ్వలేవు. మార్నింగ్ ముందు రోజు రాత్రి ఫంక్షన్‌లో అలసిపోయినా ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా ముందుగా అనుకున్నట్టే మోహన్ జయదేవ్ గారు, అభయ్ తరణ్ మాత్రమే హాస్పిటల్‌కి వచ్చారు. ప్రీతిని అంబులెన్స్‌లో తీసుకొని అట్నుంచటే అందరూ ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయితే ఎయిర్‌పోర్ట్‌లో దిగడమే రాజ్ కోసం వెతికాయి ప్రీతి కళ్ళు. వాడు లేడు. సహస్రతో పాటు కూర్గ్ వెళ్ళాడు అని ప్రీతి సర్చింగ్‌కి ఆన్సర్ ఇచ్చాడు అభి. ఎందుకో ఏమిటి అని అడగలేదు. అసలు రాజ్ గురించి అడగలేని పరిస్థితి తనది. యోగేంద్ర పెదనాన్న నిన్న చేసిన గోలకి వెళ్ళడం తప్పలేదు అని కళ్ళకు కట్టినట్టు ఆ కథ ప్రీతి గుండెకి చిల్లు పెట్టేలా తరంగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే, అందరూ కలిసిపోయారు, తను మాత్రం చూడలేనంత దూరంగా ఉండిపోయిందని తెలుస్తూ ఉంటే ఆ క్షణమే అందర్నీ చంపేసి రాజ్‌ని సొంతం చేసుకోవాలనుంది ప్రీతికి. అంత చేసి వెళ్ళినా నిజం తెలిసిన రాజ్‌కి తన నుంచి ఇచ్చేదేముంది? ఆ ప్రశ్నలోనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న ప్రీతి అన్‌కాన్షియస్ అయి పడిపోతే ఎవ్వరిలోనూ టెన్షన్ లేదు. మెడిసిన్ ఎఫెక్ట్ అనుకుని వీల్ చైర్‌లో జాగ్రత్తగా అడ్జస్ట్ చేశారు రాగిణి. దేని గురించి ఆలోచించకు మనోజ్. నీ సొంత ప్లేస్‌కి వెళ్తున్నావు. నీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇది మాత్రం మర్చిపోవద్దు అని ఇద్దరికీ చాలా చాలా చెప్తున్నారు జయదేవ్. కొడుకు గురించి నిజం తెలిసిన మోహన్ గారిలో ఎటువంటి రియాక్షన్ లేదు. అలాగే దీపక్ నుంచి తెలుసుకున్న కొన్ని నిజాలతో ప్రీతి మీద కోపం కూడా ఉంది గాని తనని కన్న వాళ్ళ మీద కోపం లేదు. ఇంకా విషిత గురించి కూడా తెలీదు. అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు? అందరిలాగే తమ బిడ్డల్ని ప్రేమించారు. తన కొడుకు చేసిన తప్పుకి ఎంతో క్షోభపడ్డారు. ఆ అనుభవంతో తెలిసి తెలిసి అదే నరకాన్ని ఇప్పుడు ప్రీతి పేరెంట్స్‌కి ఇవ్వడం ఇష్టం లేదు. అవినాష్ లేకపోయినా ఆయనకి నిరుపమ ఉంది. కానీ మనోజ్, రాగిణిల పరిస్థితి అలా కాదు. ప్రీతి ఒక్కతే వాళ్ళ ప్రేమ, వాళ్ళ భవిష్యత్తు. దానిని చెడగొట్టదలుచుకోలేదు మోహన్ గారు.
మరి ఇప్పుడు రాజ్ని కలవకుండానే ప్రీతి ఇండియా వదిలి వెళ్ళిపోతుందా? అభి మనసులో ఉన్న డౌట్స్ ఏమిటి? రాజ్ ప్రీతిని క్షమించేశాడా? అసలు దీని వెనక ఉన్నది ప్రీతి అని సహస్ర తెలుసుకుంటుందా? రాజ్ చెప్తాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.